పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. 4వ దశ ప్రారంభంలో శాటిలైట్తో సంబంధాలు తెగిపోయాయి. నిర్ణీత సమయంలో పూర్తి కాలేదు ప్రయోగం. ఇక 3వ దశ చివరిలో చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని ఇస్రో ప్రకటించింది. 18 నిమిషాలకే పూర్తి కావాల్సినటువంటి ప్రయోగం అని ఇస్రో చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడిందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రయోగంలో సాంకేతిక లోపాన్ని గుర్తించామని కూడా ప్రకటించారు ఇస్రో చైర్మన్. డేటాను విశ్లేషిస్తున్నామని అన్నారు. 60 టన్నుల బరువు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది పిఎస్ఎల్వి C-62 రాకెట్. ఇక 400 కిలోల EOS N1 ఉపగ్రహాన్ని మోసుకు వెళ్ళింది రాకెట్. 2, 1, 0. S139 motor and both strap-ons ignite. Here's the pillar of Lift fire off normal. meets the P1 tracking. canvas of P2 blue. tracking. PSLV P2 C-62 tracking. carrying the umbilical P4 tower, tracking. a majestic liftoff. PSLV C-62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है. 4, 3, 2, 1. We had attempted the PSLV C-62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. 2, 1, 0. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. 4వ దశ ప్రారంభంలో శాటిలైట్తో సంబంధాలు అయితే తెగిపోయినట్లుగా ఇస్రో చైర్మన్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం చెప్పారు ఇస్రో చైర్మన్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీహరికోట నుండి ఏదైతే పిఎస్ఎల్వి C-62 ని లిఫ్ట్ చేశారు. సో 3వ దశలో ప్రయోగం విఫలమైంది. దీంతో 16 ఉపగ్రహాలన్నీ కూడా గల్లంతయ్యాయి. ఇస్రో యొక్క పిఎస్ఎల్వి C-62 మిషన్ భారతదేశ అంతరిక్ష ఆశయాలకు పెద్ద ఎదురుదెబ్బ. అంటే మొదటి సంవత్సరంలో ఇలా జరగడం పెద్ద నిరాశ తెలిపిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఏదైతే ఆ ఉపగ్రహం తీసుకెళ్తున్నటువంటి 260 టన్నుల బరువు PSLV DL వేరియంట్ ఉదయం 10 గంటల 17 నిమిషాలకి ఆకాశం వైపు దూసుకెళ్లింది. మొదటి 2 దశలు విడిపోవడం ద్వారా నామమాత్రంగా ఒకవైపు ప్రదర్శన వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులైతే అంటే ఎప్పుడెప్పుడు సక్సెస్ అవుతుందా అని చెప్పేసి ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. అయితే 3వ దశ జ్వాలన ద్వారా మిషన్ నియంత్రణను నిశ్శబ్దం ఆవరించి వేసింది. సో టెలిమెట్రీ సమీకరణలు లేవు. గత సంవత్సరం ఏదైతే SLVC C-61 పరాజయం మాదిరిగానే ఈ ప్రయోగం విఫలమైంది. దానికి సంబంధించి ఇస్రో PS3 3వ దశ విభాగంలో అనేక ప్రయోగ వాహనంలో దానికి సంబంధించిన ఏదైతే పాత డేవియేషన్ కి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి, మేము గుర్తించాము. సో కక్షలో నుండి తొలగినట్టు దానిపై ఏదైతే ఫ్లైట్ పాత్ లో మార్పులు సంభవించింది, దానిపై ఇస్రో అధికారులకైతే ఇంకా అంటే 3వ దశలో కొన్ని లోపాల వల్ల ఈ స్పష్టత మేము చేయలేకపోతున్నాం. దాన్ని మేము అక్కడ సమస్య ఉందంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడాడు. సో PS3 దశలో కొంత డిస్టర్బెన్స్ మేము గమనించాం. దాని తర్వాత దశలో తేలికపాటు మార్పులు అయితే వచ్చాయి. అంశం సాధారణంగా ఉండదు. సో దీనివల్ల డాటా విశ్లేషణ తుది శాఖ వరకు తీసుకెళ్తాం అని వెల్లడించారు. సో దాంతో పాటు ఏదైతే ఈ PSLV C-62 ప్రయోగంలో ప్రధానంగా DRDO కోసం హైపర్ స్ట్రైకర్ భూమి పరిశీలన శాటిలైట్ కోసమే దీన్ని ఉపయోగించనున్నారు. చిన్న ఉపగ్రహాలు కూడా సామూహికంగా దీన్ని ఉపయోగించబడ్డాయి. ఇస్రో చైర్మన్ ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి సో ఇది కొత్త సంవత్సరంలో ఇది ఫెయిల్ అవడంతో తీవ్ర నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3వ దశలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అసలు ఈ సాధారణంగా ఇట్లాంటివి జరగవు. మరి ఇది జరిగింది కాబట్టి దాన్ని మేము లాస్ట్ దశ వరకు మొత్తం వ్యవస్థ వరకు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి.
ఎస్, పిఎస్ఎల్వికి మంచి సక్సెస్ రేట్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ సాంకేతిక సమస్యకు సంబంధించి. అంటే గతంలో చేసినటువంటి పిఎస్ఎల్వి ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకు పర్టికులర్గా దీనికి అనేది కూడా అందరినీ తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. సాంకేతిక లోపాన్ని ఇస్రో గుర్తించిందా? దానికి సంబంధించి ఏంటి? అయితే ముఖ్యంగా ఇది అసలు సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ కాదు. అసలు గతంలో ఎప్పుడు కూడా ఈ 3వ దశలో ఎప్పుడు కూడా జరగలేదు. దాదాపు 18 నిమిషాల తర్వాత ఇది అసలు సక్సెస్ అవ్వాల్సింది. సో దాని తర్వాత ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది అసలు చర్చనీయాంశమైంది. దీన్ని మేము పూర్తిగా పరిగణలోకి తీసుకుంటున్నాము. దీనికి కావాల్సినటువంటి ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాం. పూర్తి శాఖ అందరూ అంటే ఇస్రోకి సంబంధించిన అందరూ కూడా దీన్ని అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది పూర్తి విశ్లేషణ అయితే చేస్తా ఉన్నారు. సో ఇలాంటివి గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ పైన వెళ్ళిన తర్వాత ఏదైనా లోపాలు వచ్చినాయి కానీ ఇక్కడ ప్రయోగ దశలోనే దాదాపు ఈ 2 విడిపోయినప్పటికీ ఏదైతే ఈ పార్ట్ అదే రాకెట్ పార్ట్స్ 2 కూడా విడిపోయినప్పుడు 3వది విడిపోయే సమయంలో ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా జరగలేదు. సో ఇది అన్ఫార్చునేట్లీగా జరిగింది. సో దీనిపైన మేము పెద్ద ఎత్తున మొత్తం కూడా శాఖ అందరూ అధ్యక్షతన శాఖ అంతా కూడా పూర్తి విశ్లేషణ అయితే చేస్తున్నాము. కానీ అంటే కొంత నిరాశతోటి అయితే ఇప్పుడు ఇస్రో చైర్మన్ ఉన్నారు. ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ కూడా కొంత నిరాశతోటే ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఎంతో చరిత్ర ఉన్నటువంటి పిఎస్ఎల్వికి సంబంధించి అన్ని ప్రయోగాలు కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఫెయిల్యూర్ కాదు, సాంకేతిక సంబంధాలు అనేవి తెగిపోయాయి, కానీ మళ్ళీ తిరిగి రీకనెక్ట్ చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నామని ఇస్రో చైర్మన్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఈ లోపం తలెత్తిందనేది విశ్లేషించేటువంటి ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. 3rd నుంచి 4th స్టేజ్కి వెళ్ళేటువంటి పరిణామ ప్రక్రియలో దానికి సంబంధించి సిగ్నల్స్ తెగిపోయాయి. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల అవి ఎక్కడున్నాయనేది మాకు జాడ తెలియడం లేదనేటువంటి మాట తిరిగి రిట్రైవ్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం అయితే తలెత్తినటువంటి బ్రేకింగ్ న్యూస్. 4వ దశ ప్రారంభంలో శాటిలైట్తో సంబంధాలు తెగిపోయినట్లుగా ఇస్రో చైర్మన్ చెప్తున్నారు. నిర్ణీత సమయంలో ఈ ప్రయోగం పూర్తి కాలేదన్నట్లుగా కూడా తెలుస్తోంది. 3వ దశ చివరిలో చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని కూడా ఇస్రో చెప్తోంది. ఈ ప్రయోగం 18 నిమిషాలకే పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా ఇస్రో చైర్మన్ చెప్పారు. రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడిందని క్లారిటీ ఇచ్చారు. ప్రయోగంలో సాంకేతిక లోపాన్ని గుర్తించామని కూడా కీలక ప్రకటన చేశారు ఇస్రో చైర్మన్. డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. 60 టన్నుల బరువు ఉన్నటువంటి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము చేపట్టామని చెప్తున్నారు. 400 కిలోల EOS N1 ఉపగ్రహాన్ని రాకెట్ మోసుకు వెళ్ళిందని చెప్తున్నారు.